పేరు లలిత. మా గ్రామం నరసింగపురం, కొడకళ్ళ మండలం, జనగాం జిల్లా. తులసి వివోలో వివోఏగా పనిచేస్తున్నా. ఇప్పుడు ఎన్ని సంఘాలు మీ దగ్గర? 13 సంఘాలు సార్. 13 సంఘాలు. డిఫాల్ట్ ఎంతమంది ఉన్నారు? డిఫాల్ట్ 1-2 ఉన్నాయి సార్. 1-2 అంటే ఎంతమంది? ఒక 2 గ్రూప్లా? లేదు సార్, గ్రూప్లే ఒక గ్రూపు, ఒక 2 సభ్యులు, 3 సభ్యులు. అంటే వాళ్ళు ఎట్లా డిఫాల్ట్ అయ్యిండ్రు? అంటే బడ్జెట్ డబ్బులు కట్టలేక ఎందుకు కట్టలే వాళ్ళు? వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు సార్, ఇక్కడ లేరు. ఇక్కడ ఉన్న సంఘాలు ఓకే సార్, ఒక 2-3 హైదరాబాద్లో ఉన్నారు, కట్టలేదు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మీరు లోన్ ఇవ్వద్దు కదమ్మా? ఇచ్చారు లోన్ ఇవ్వద్దు అని అంటే వాళ్ళు తీసుకున్నారు సార్, తీసుకున్నారు. అప్పుడు వాళ్ళు హైదరాబాద్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు 20 లక్షల లోన్ వచ్చిందా మీకు? వచ్చింది సార్. అంటే వాటిని ఎట్లా ఉపయోగించుకున్నారు మీరు? గేదెలు, కోళ్ళ పెంపకం, ఎంటర్ప్రైజెస్ ఉంది కదా సార్, కిరాణా షాపు, అట్లా ఉపయోగించుకున్నారు సార్. అవి కాకుండా మీకు ఇంకా మీరు మీ సంఘం నుంచి వెళ్ళి ఎట్లాంటి లోన్స్, ఏ పరికరాలు మీ ఇచ్చారు? వ్యవసాయం కోసం ఇస్తాం సార్. ఎంటర్ప్రైజెస్ అంటే కిరాణా షాపు, బట్టల షాపు, వాటికి వాళ్ళు దానికి వినియోగించుకొని నెల నెల పేమెంట్ చేస్తారు. వ్యవసాయానికి సంబంధించిన పరికరాలకు ఏమి ఇచ్చారు మీరు? ఏమి ఉంటాయి కదా సార్, ఇప్పుడు బోరు, అదే మోటార్కి, ఇప్పుడు కిరాణా షాప్ కానీ, ఇది కానీ, పిండి గిర్నీలు కానీ ఇచ్చినాం సార్. కారం మెడలకు, పిండి గిన్నెలకు కూడా. ట్రాక్టర్స్కు, హార్వెస్టర్కి ఏమైనా ఇచ్చిందా? లేదు సార్, ఇక్కడ ఇవ్వలేదా? మరి మీ సంఘాలలో డబ్బులు కట్టని వారికి ఎట్లా మీరు యాక్షన్ తీసుకుంటారు? మేము ఫోన్లు చేసి, ఇప్పుడు హైదరాబాద్ ఉన్నారు కదా సార్, ఫోన్లు చేసి అడుగుతాం. లేని పరిస్థితుల్లో సిఆర్పీలను మా సార్ వాళ్ళు కూడా వస్తారు సార్, బ్యాంకు నుండి కూడా వస్తారు. అంటే మీరు అందరు కలిసి హైదరాబాద్ పోతారా మళ్ళీ, లేకపోతే ఇక్కడ ఉంటారా? వాళ్ళని ఇక్కడికి తెచ్చుకుంటాం సార్, హైదరాబాద్కి అయితే పోలేదు. అంటే వాళ్ళు ఇప్పుడు ఎంతమంది డిఫాల్ట్ ఉన్నారు ఇక్కడ? ఒక 2-3 సార్, అంతే. అది ఎస్సీ గ్రూప్. మిగతా వాళ్ళు ఎట్లా కడతారు? మన లక్షకు 4,000 సార్. 10 లక్షలు తీసుకుంటే 40,000. ఇప్పుడు గ్రామీణ సంఘాలు అవి ఉంటాయి కదా, వాటి ఎట్లా పనితీరు ఎట్లా ఉంది? ఓకే సార్, బాగానే ఉంది. ఇంకా మీరు ఈ మహిళా సంఘాల నుంచి మహిళలకు ఏం చేయాలనుకుంటారు? వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని లోన్లు ఇస్తున్నాం సార్. వాళ్ళు లఖపతి ఇది అని లక్షాధికారులు కావాలని మాకు గవర్నమెంట్ నుండి కలెక్టర్ గారు మీటింగ్ చెప్పేశారు. మీటింగ్ కూడా పెట్టి ఇంకా కొత్త పేద మహిళలను బాగు చేయాలనే ఉద్దేశం. ఇంకా అది కాకుండా కొత్త పథకాలు ఎట్లా ఏమైనా పెట్టారా? మహిళా శక్తి కొంతమంది అప్పుడు డబ్బులు కట్టించుకున్నారు, మరి అవి రికవర్ అయినాయమ్మా? 60 సంవత్సరాల వరకు పెన్షన్ ఇస్తామని చెప్పారు కదా? అదే లేదు సార్, కాలేదు. అభయస్తం. నమస్కారం సార్, నా పేరు రజిత. మా సంఘం పేరు రాజరాజేశ్వర సంఘం, అందులో సభ్యురాలు. మా గ్రామం మండలం కొడకళ్ళ, జిల్లా జనగాం జిల్లా. శ్రీ సోమేశ్వర గ్రామైక సంఘంలో వివోఏగా పనిచేస్తాను. నేను 2008 నుండి 16 సంవత్సరాలు అవుతుంది సార్ నేను పనిచేయబట్టి. బ్యాంక్ లింకేజ్లు వచ్చి రికవరీ బాగానే. ఒకటి ప్రగతి సంఘం అని ఎంపీఏకి వచ్చింది సార్, వాళ్ళు ఎస్సీ వాళ్ళు 4-5 హైదరాబాద్ వలస పెట్టారు. మొన్న కూర్చోబెట్టి మాట్లాడినా, ఈ నెలలో కడతామని చెప్పిండు. మహిళా శక్తి అని ఇప్పుడు కొత్తగా వచ్చింది సార్ ప్రోగ్రామ్. దాంట్లో మహిళలకు, పేద మహిళలకు డబ్బులు ఇచ్చి వాళ్ళకు ఏదైతే ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ సొంతం వాళ్ళకి ఏదైతే కూరగాయల వ్యాపారం కానీ, పండ్ల వ్యాపారం కానీ, వంటలు, పిండి వంటలు చేసుకునే అట్లాంటివి చేసినా కూడా ప్రతి ఒక్కరికి డబ్బులు, వాళ్ళకి ఎంతైతే ఆర్థికంగా నెల నెల కట్టుకునే స్తోమత ఉంటే 2 లక్షలైనా ఇవ్వచ్చు. ప్రతి మహిళ తీసుకొని నెలకు లక్షకు 4,000 కడతారు సార్. అట్లా FEMF లోన్ అని పిండి గింటీలకు ఇచ్చినాం. ట్రాక్టర్ ఉన్న వాళ్ళకు విల్సులు కానీ, గొర్రెలు అవి కొనుక్కుంటామంటే 1,00,000 రూపాయలు అట్లా లోన్ ఇచ్చినాం. వ్యవసాయదారులు అయితే బోర్ వేసుకునేటోళ్ళకు పైప్ లైన్లు వేసుకుంటానంటే అట్లా ఇచ్చినాం సార్. 20 లక్షలు ఒక 6 సంఘాలకు ఇప్పించినాం. 20 లక్షలు పావుల వడ్డీలు